ఈ వీడియోలో డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో ఏ టీమ్ ఏ పొజిషన్‌లో ఉందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజే న్యూజిలాండ్ వర్సెస్ వెస్టిండీస్ థర్డ్ టెస్ట్ కూడా అయిపోయింది. మీకు వెస్టిండీస్ నిన్న 10 వికెట్స్ ఆహ్, అసలు ఉంటే ఈరోజు 10 వికెట్స్ కాపాడుకుంటే మ్యాచ్ డ్రా అన్న అయ్యేది. 462 టార్గెట్ ఉన్నా 400 ప్లస్ లాస్ట్ డేలో చేజ్ చేయడం కొంచెం కష్టం. సో, 10 వికెట్స్ కాపాడుకున్న డ్రా అనేది. కానీ వెస్టిండీస్ వాళ్ళు ఫస్ట్ సెషన్‌లో 5 వికెట్స్ కోల్పోయిండ్రు. ఇగ దాని తర్వాత వాళ్ళకు చాలా ఇబ్బందయింది. ఆ పిచ్ కూడా స్పిన్నింగ్‌కి బాగా అనుకూలించింది. సో, మ్యాచ్ అయితే ఇగ న్యూజిలాండ్ గెలిచింది. మనం పాయింట్స్ టేబుల్ విషయానికొచ్చేస్తే అయితే టాప్‌లో అయితే ఆస్ట్రేలియా ఉంది. వాళ్ళు ఈ లీగ్‌లో 6 మ్యాచెస్ ఆడిండ్రు. 3 వెస్ట్ ఇండీస్‌తో అనుకుంటా, 3 ఇంగ్లాండ్‌తో. ఆహ్, వాళ్ళు ఆడిన 6 మ్యాచెస్ గెలిచిండ్రు. ఇంకా మీకు ఇగ సెకండ్ పొజిషన్‌లో అయితే న్యూజిలాండ్ అనుకుంటా. న్యూజిలాండ్. న్యూజిలాండ్ అయితే వెస్ట్ ఇండీస్‌తోనే వాళ్ళ ఈ లీగ్ స్టార్ట్ చేసింది ఈ టోర్నమెంట్. వాళ్ళు మూడిట్లల్లో 2 గెలిచిండ్రు. ఒకటి డ్రా అయింది. అక్కడ మీకు జస్టిన్ గ్రీవ్స్ వాళ్ళందరూ కిమ్మర్ రోచ్ లాస్ట్‌లో బ్యాటింగ్ చేయడం వల్ల ఆ మ్యాచ్ అనేది డ్రా అయింది. ఇక థర్డ్ పొజిషన్‌లో మీకైతే సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా వాళ్ళు 4 అవే గేమ్సే ఆడిండ్రు. ఆ 4 కూడా వాళ్ళకు అనుకున్న రిజల్ట్స్ వచ్చినాయనుకోవాలి. ఒక మ్యాచే ఓడిపోయిండ్రు పాకిస్తాన్‌తో. ఒక మ్యాచ్ గెలిచిండ్రు. ఇగ ఇండియాపై 2 మ్యాచ్‌లు గెలిచిండ్రు. అది పెద్ద అడ్వాంటేజ్ సౌత్ ఆఫ్రికాకు. ఇక మీకు ఫోర్త్ పొజిషన్‌లో అయ్యా మీకు శ్రీలంక ఉంది. శ్రీలంక వాళ్ళు 2 మ్యాచ్‌లు ఆడిర్రనుకుంటా. ఒకటి డ్రా అయింది. ఒకటి విన్ అయింది బంగ్లాదేశ్‌పై. ఇక ఫిఫ్త్ మ్యాచ్ ఇగ మీకు పాకిస్తాన్. ఒకటి గెలిచింది సౌత్ ఆఫ్రికా పైన. ఒకటి ఓడిపోయింది. వాళ్ళు గూడా 2 ఆడిండ్రు. సిక్స్త్ పొజిషన్‌లో అయితే ఇండియా ఉంది. ఇండియా 9 మ్యాచెస్ ఆడితే 4 మ్యాచెస్ గెలిచింది. ఒకటి డ్రా అయిందనుకుంటా. మీకు ఇంగ్లాండ్‌తోని 2 గెలిచింది. వెస్ట్ ఇండీస్‌తోని 2 గెలిచింది. ఒకటి ఇంగ్లాండ్‌తో డ్రా అయింది. మీకు సెవెంత్ పొజిషన్‌లో ఇగ మీకు సెవెంత్ పొజిషన్‌లో ఇంగ్లాండ్ ఉంది. వాళ్ళు 8 మ్యాచెస్ ఆడితే 2 గెలిచిండ్రు. ఆ 2 ఇండియాపై. ఒకటి డ్రా అయింది. ఇక నైన్త్ పొజిషన్‌లో బంగ్లాదేశ్. వాళ్ళు 2 ఆడిళ్ళు. వాళ్ళు 2 ఆడితే ఒకటి డ్రా అయింది. ఒకటి శ్రీలంకతోని ఓడిపోయిళ్ళు. ఇక 10థ్ పొజిషన్‌లో మీకు వెస్ట్ ఇండీస్ ఉంది. వెస్ట్ ఇండీస్ ఆల్మోస్ట్ 8 గేమ్స్ ఆడిందనుకుంటా. ఆ 8 గేమ్స్‌లో ఒకటే డ్రా అయింది. ఇది ఇప్పుడు ప్రస్తుతానికున్న పాయింట్స్ టేబుల్. చూద్దాం మరి ఏ టీమ్ ఇంకా ముందు పోతాంటే ఎట్లా ఆడతారో. అంతే ఈ వీడియోలో. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.